ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో తెలంగాణ ఎస్జిటి సిలబస్ ఏ విధమైన మార్పులు ఉన్నాయి, ఏ విధంగా సిలబస్ అనాలిసిస్ ఉంది, ఒక్కసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎస్జిటికి 9 మార్కులు 18 ప్రశ్నలు రావడం అనేది జరుగుతుంది. అంటే ఒక్కొక్క ప్రశ్నకి ½ మార్క్ ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక్క క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో టెట్ స్కోర్ ఇక్కడ ఎంత ప్రాధాన్యత ఉందనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. టెట్లో ఉన్నటువంటి 20% వెయిటేజ్కి డిఎస్సిలో 80% వెయిటేజ్ మనం తీసుకుంటున్నాం. 80 మార్క్స్కే ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటున్నాం. అక్కడ 20 మార్క్స్కి ఎవరైతే కొంత తక్కువ స్కోర్ చేసి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ కొంత ఎక్కువ స్కోర్ చేయాల్సిన అవసరం ఉంది. సో మనకు ఎప్పటి నుంచో తెలుసు, టెట్లో 7 మార్కులు 7.5 మార్కు దాదాపు డిఎస్సిలో 1 మార్కుకు సమానం అంటుంటాం కదా. అంటే ఇక్కడ మనం 2 బిట్లు చేస్తే అక్కడ దాదాపు 7 నుంచి 8 బిట్లు చేసినట్టు లెక్క. సో కాబట్టి ఎవరైతే టెట్ పరంగా కొంత స్కోర్ 90, 100 ఆ మధ్యలో ఉన్నారో, లేదా 100, 110 ఆ మధ్యలో ఉన్నారో, 90 to 110 బార్డర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిలబస్ని ఎంత అనాలిసిస్ చేయాలంటే ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి అంశాన్ని నీట్గా చదువుతూ ప్రతి టాపిక్ని పూర్తి చేయాలి వాళ్ళు సిలబస్లో. అలాగే ఈరోజు తెలంగాణ ఎస్జిటి సిలబస్లో కొన్ని చిన్న మిస్టేక్స్ ఉన్నాయి సిలబస్లో. అంటే మిస్టేక్స్ అంటే అసలు లేని అంశాలను ఇక్కడి నుంచో తీసుకురావడం, కొన్ని హెడ్డింగ్స్ పెట్టి దానికి సంబంధించిన విషయాలు ఇవ్వకపోవడం, ఇలాంటి వాటిని కూడా ఇచ్చారు. ఒకసారి ఆ టోటల్ అనాలిసిస్ ఇప్పుడు మనం చూద్దాం. మొదట మన సిలబస్లో నంబర్ సిస్టమ్, ఎలిమెంటరీ నంబర్ థియరీ అన్నాడండి. చాలా బాగా రాశాడు ఈ మాట. ఇంతవరకు ఎప్పుడు సిలబస్ లేవల ఎలిమెంటరీ నంబర్ థియరీ, సంఖ్యావాదం, ప్రాథమిక సంఖ్యావాదం అంటాం. సో ఈ నంబర్ సిస్టంలో ఏమేమి అంశాలు ఉన్నాయి అనేది ఒక్కసారి మనం గమనిస్తే న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నంబర్స్, ఓకే, ఫండమెంటల్ ఆపరేషన్స్ అండ్ దేర్ ప్రాపర్టీస్. ఫైనల్గా ఇదంతా ఏందయ్యా అంటే సంఖ్యా సమితులు, వాటి ధర్మాలు. సంఖ్యా సమితులు, వాటి ధర్మాలు. మన ఎస్జిటి క్లాస్ నోట్స్ చూసినా, మన క్లాసులు చూసినా వాటిల్లో మనం ఇదంతా కలిపి సంఖ్యా సమితులు, వాటి ధర్మాలు, సెట్ ఆఫ్ నంబర్స్, న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నంబర్స్, ఓకే, ఫండమెంటల్ ఆపరేషన్స్. ఇర్రేషనల్ నంబర్స్ ఇవ్వాల, ఇర్రేషనల్ నంబర్స్ కరణీయ సంఖ్యలు అనేవి ఇవ్వాల. బట్ జాగ్రత్త, ఇక్కడ ఇదే అనాలిసిస్ కావాల్సింది. వాడు ఇవ్వకపోయినా క్వశ్చన్స్ ఇస్తున్నాడు, వాడు ఇక్కడ మెన్షన్ చేయడంలే. కానీ ఇర్రేషనల్ నెంబర్స్ కరణీయ సంఖ్యల పైన రేషనలైజ్ చేయండి, అకరణీయం చేయండి అని చిన్న క్వశ్చన్లు టెట్ స్థాయిలోనే ఇచ్చాడు. లాస్ట్ 2022లో జరిగిన టెట్లోనే ఇచ్చాడు, ఓకేనా. అంటే ఖచ్చితంగా అక్కడ లేని అంశాన్ని, ఒక అంశం పైన కూడా మనం ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి. సంపూర్ణమైన అవగాహన అవసరం లేదు. కరణీయ సంఖ్యల గురించి, కరణల గురించి మొత్తం తెలుసుకోబడలేదు కానీ సో వీ నీడ్ ఎ బేసిక్, ఖచ్చితంగా ఒక ప్రాథమిక అవగాహన అయితే ఉండాలి. ప్రాపర్టీస్, ధర్మాలు ఉంటాయండి. సంవృత ధర్మం, స్థిత్యంతర ధర్మం, సహచర ధర్మం, తత్సమ ధర్మం, విలోమ ధర్మం, విభాగ న్యాయాలు, క్లోజర్, కమ్యూటేటివ్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ లాస్, ఇలాంటి లాస్ గురించి చదువుకోవాలి, ఓకేనా. ఇది తర్వాత చూస్తే న్యూమరేషన్ అండ్ నొటేషన్, సంఖ్యామానం, సంజ్ఞామానం, రిప్రజెంటేషన్ ఆఫ్ నంబర్స్ ఆన్ నంబర్ లైన్. నంబర్ లైన్ పైన నంబర్స్ రిప్రజెంట్ చేయడం అనేది జస్ట్ బేసిక్ కాన్సెప్ట్. దీని గురించి టెక్స్ట్ బుక్లో ఉందని ఆ పాయింట్ రాస్తారు కానీ అది కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని మీద అంత ఎక్కువ ప్రశ్నలు రావు. అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ నంబర్స్, సంఖ్యలకు ఉండేటటువంటి ధర్మాలు. సో అంటే ఇక్కడ ఫైనల్గా ఏం చెప్తున్నాడు, ప్రాథమిక, ఇదంతా బేసిక్స్ అండి. మనం ఏదైతే ఇంట్రడక్షన్లో చెప్పుకుంటామో అంకెలు, సంఖ్యలు, 0, ఓకేనా, స్థాన విలువలు, సహజ విలువలు, ప్లేస్ వాల్యూస్, ఫేస్ వాల్యూస్, ఓకే, అలాగే న్యూమరేషన్, నొటేషన్, సంఖ్యామానం, సంజ్ఞామానం, మెథడ్స్ ఆఫ్ న్యూమరేషన్, సంఖ్యామాన పద్ధతులు, హిందూ అరబిక్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్, హిందూ అరబిక్ సంఖ్యామానం, ఆంగ్ల సంఖ్యామానం. ఇది ఏదైతే మనం ఇంట్రడక్షన్లో చెప్పుకుంటామో అంకెలు, సంఖ్యలు, ఇదంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఓకే. అంటే టోటల్ విషయాలన్నీ కూడా ఉంటాయండి, ఎక్కడ ఇబ్బంది ఉండదు, రైట్. తర్వాత చూస్తే మీరు ప్రైమ్ అండ్ కాంపోజిట్ నంబర్స్,
టైప్స్ ఆఫ్ ప్రైమ్స్, కో ప్రైమ్స్, ట్విన్ ప్రైమ్స్. ఇక్కడ ఒక మాట చూడు, కో ప్రైమ్ అన్నా రిలేటివ్ ప్రైమ్ అన్నా ఒకటే, కానీ 2 దగ్గరలు ఇచ్చాడు. అట్లా చిన్న చిన్న మిస్టేక్స్, ఎర్రర్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. ఓకేనా. ఇక్కడ నా ప్రాపర్టీస్ ఆఫ్ నంబర్స్, సంఖ్యల ధర్మాలు, సంఖ్యా సమితుల ధర్మాలు కూడా అదే ఇది కూడా, కాకపోతే 2 దగ్గరలు రాశాడు. సో అలా ఒక్కొక్క అంశాన్ని 2 దగ్గరలు ఇవ్వడం జరిగింది, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. సో అంటే ఫైనల్గా ఇది మనం మాట్లాడుకునే ప్రధాన సంఖ్యలు. ఓకేనా. కవల ప్రధాన సంఖ్యలు, అలాగే పరస్పర ప్రధాన సంఖ్యలు, అలాగే సంయుక్త సంఖ్యలు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, టోటల్గా ప్రైమ్ నంబర్స్ అండ్ కాంపోజిట్ నంబర్స్, ట్విన్ ప్రైమ్స్, కో ప్రైమ్స్ అన్నీ కూడా ఇచ్చాడు ఇక్కడ. తెలంగాణ డిఎస్సి 2023 మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ఇంతలాగా మీరందరూ ఆదరించి సక్సెస్ చేసినందుకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ నుంచి మా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ నూతన సిలబస్ ని ఆధారంగా చేసుకొని మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఇది టోటల్ గా 55 డేస్ లో మన సిలబస్ ని కంప్లీట్ చేయడంతో పాటు ఎవ్రీడే క్లాసెస్ అండ్ అలాగే ఎవ్రీడే ఎగ్జామ్స్ ని కూడా ఎస్ఎన్ఎస్ యాప్ లో నిర్వహించడం జరుగుతుంది. ఈ టోటల్ ప్యాకేజ్ లో మీకు 8 బుక్స్ ఉచితంగా లభిస్తాయి అండ్ ఆల్ యూ హావ్ టు పే ఇస్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. అయితే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి, కాబట్టి మీరు త్వరగా ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ క్లాసెస్ అన్ని మనకి సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ చేయబడతాయి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే టెస్ట్ సిరీస్ ని మీరు ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే, డెఫినెట్లీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ మీదే అవ్వాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ వన్ స్టాప్ డెస్టినేషన్ అంటే మాత్రం అది ఎస్ ఎగ్జామ్స్ అడ్డానే. ఎందుకంటే ఎంతో రీసెర్చ్ చేసి టెస్ట్ సిరీస్ ని తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ టెస్ట్ సిరీస్ ని ఆన్లైన్ లో ఎగ్జామ్ ద్వారా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఫేస్ చేసుకోవచ్చు. అయితే ఈ టెస్ట్ సిరీస్ ని మీకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో అవైలబుల్ గా ఉంది. సో ఎస్ ఎగ్జామ్స్ అడ్డాని ఇమీడియట్ గా డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ టెస్ట్ సిరీస్ కేవలం 499 రూపీస్ కే మీకు అవైలబుల్ గా వచ్చింది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఇందులో భాగంగా మనకి 40 డైలీ టెస్ట్ ఉంటాయి, 5 రివిజన్ టెస్ట్ ఉంటాయి అండ్ 5 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఈ టెస్ట్ సిరీస్ ఆర్ ఓపెనింగ్ ఫ్రమ్ సెప్టెంబర్ 25 అండ్ 3 months వ్యాలిడిటీతో మీకు అవైలబుల్ గా ఉంది. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ తెలుగు టెస్ట్ సిరీస్ లో భాగంగా 50 డేస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో 40 డైలీ టెస్ట్, 5 రివిజన్ టెస్ట్ అండ్ 5 గ్రాండ్ టెస్ట్ జరుగుతాయి. అయితే 3 months వ్యాలిడిటీతో ఉన్న ఈ టెస్ట్ సిరీస్ కాస్ట్ వచ్చేసి మనకి 499 రూపీస్ అండ్ ఇది సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ కాబోతుంది. నూతన సిలబస్ ని బేస్ చేసుకొని తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టెస్ట్ సిరీస్ ని రూపొందించడం జరిగింది. ఇందులో భాగంగా మనకి 40 డైలీ టెస్ట్ ఉంటాయి, 5 రివిజన్ టెస్ట్లు ఉంటాయి అండ్ 5 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. టోటల్ గా ఇది 50 డేస్ ప్రోగ్రామ్ 499 రూపీస్ కి మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్ వచ్చేసి సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ దీని వ్యాలిడిటీ ఇస్ ఓన్లీ ఫర్ 3 months. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ మనకి 499 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. ఇందులో మనకి 50 డేస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇందులో భాగంగా 40 డైలీ టెస్ట్ ఉంటాయి, 5 రివిజన్ టెస్ట్ ఉంటాయి అండ్ 5 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. సెప్టెంబర్ 25 నుంచి ఈ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది అండ్ దీని వ్యాలిడిటీ వచ్చేసి ఫర్ 3 months. ఆల్ యూ హావ్ టు పే ఇస్ ఓన్లీ 499 రూపీస్ మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టెస్ట్ సిరీస్ మనకి 499 రూపీస్ కే అవైలబుల్ గా ఉంది అండ్ ఈ టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ కాబడుతున్నాయి. ఇందులో మీకు దొరికేదల్లా 40 డేస్ ఆఫ్ డైలీ టెస్ట్, 5 రివిజన్ టెస్ట్ అండ్ 5 గ్రాండ్ టెస్ట్. అయితే దీనికి సంబంధించి టోటల్ గా వ్యాలిడిటీ పీరియడ్ వచ్చేసి ఇట్ ఇస్ ఫర్ 3 months అన్నమాట. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎస్జిటి మ్యాథ్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మనకి ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో అవైలబుల్ గా ఉంది. ఈ మ్యాథ్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కి సంబంధించిన హైలైట్ పాయింట్స్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాథ్స్ అన్న వెంటనే మనకి టక్కన గుర్తొచ్చేది చైతన్య సార్. సో చైతన్య సార్ ఆయన స్వహస్తాలతో ఆయన సిలబస్ ని డిజైన్ చేయడంతో పాటు నోట్స్ ప్రిపేర్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది స్టూడెంట్స్ కి అందుబాటులో ఉంచడంతో పాటు, అంటే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు మీకు కొరియర్ చేయడంతో పాటు ఇంకా వీడియో క్లాసెస్ కూడా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఆల్ యూ హావ్ టు పే ఇస్ కేవలం 1099 రూపీస్ మాత్రమే అండ్ 5 months వ్యాలిడిటీతో ఉంటుంది ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్. సో ఇమీడియట్ గా ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలోకి వెళ్ళి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిపోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ సాధించవచ్చు. ఎక్స్క్లూసివ్ గా చైతన్య సర్స్ మ్యాథ్స్ క్లాస్ నోట్ బుక్ మీ దగ్గర ఉందా? బట్ స్టిల్ యూ వాంటెడ్ టు జాయిన్ దిస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్? ఇట్ ఇస్ ఆల్ ఫర్ యూ. ఎస్పెషల్లీ ఆంధ్ర అండ్ తెలంగాణకి సంబంధించి ఎస్జిటి మ్యాథమెటిక్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో చైతన్య సర్స్ నోట్ బుక్ మీకు అక్కర్లేదు. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకోసమే. అయితే దీని కాస్ట్ వచ్చేసి మనకి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీరు కూడా ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటే కేవలం 599 రూపీస్ మాత్రమే అండ్ దీనికి 5 months వ్యాలిడిటీ అవైలబుల్. తెలంగాణ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1799 రూపీస్ కు మాత్రమే 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలు మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ విత్ 6 months వ్యాలిడిటీ ఓన్లీ 1799 రూపీస్ మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ పెడగాగి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఇస్ ఓన్లీ ఫర్ rupees 1799 with a validity of 6 months.
తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 6 నెలల వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలు మాత్రమే. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు అందిస్తున్న స్పెషల్ ఆఫర్స్ ని మీరు కూడా అందుకోవాలి అని అనుకుంటే ముందుగా మీరు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళ యాప్ ని ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అనే యాప్ ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి. అలాగే ఈవెన్ అండ్ ఆడ్ నంబర్స్ అన్నాడు. ఈవెన్ అండ్ ఆడ్ నంబర్స్ ఇది మనం సంఖ్యా సమితుల్లోనే సెట్ ఆఫ్ నంబర్స్లోనే పూర్ణ సంఖ్యలోనే చదువుకుంటాం. మన నోట్స్ చూసినా క్లాస్ చూసినా పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్లోనే మనం ఈ పూర్ణ సంఖ్యల్లోనే ఈ సరి సంఖ్యలు బేస్ సంఖ్యల గురించి చూస్తాం. ఓకేనా, ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్. ఓకే, తర్వాత డివిజబిలిటీ టెస్ట్ ఆఫ్ డివిజబిలిటీ అంటే భాజనీయత సూత్రాలు, టెస్ట్ ఆఫ్ డివిజబిలిటీ. అలాగే ఇక్కడ ఒక మాట అనండి, రోమన్ న్యూమరల్స్. ఇది ఆ పాత సిలబస్లో ఎప్పుడో ఉండేది. సో ప్రస్తుతానికి అంత లేదు, మన యాప్లో కూడా లేదు. బట్ నేను దాన్ని కూడా అదే జస్ట్ ఒక 10 నిమిషాలు చెప్తే అయిపోద్ది. ఆ వీడియో కూడా మీకు ఇంక్లూడ్ చేయిస్తా, ఇబ్బంది అయితే ఏముండదు. కానీ బట్ అదంత అవసరం లేదు. దాని మీద క్వశ్చన్స్ అనేవి ఒకప్పుడు బాగా వచ్చేవి. ఈ మధ్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దాదాపు గత 7-8 సంవత్సరాలుగా ఎప్పుడూ క్వశ్చన్స్ లేవు. ఓకే, సో ఒకవేళ చూస్తే ఇబ్బంది అయితే ఉండదు, అదేం పెద్ద కష్టమైన విషయం అయితే కాదు. ఓకే, తర్వాత వెరీ ఇంపార్టెంట్ వన్, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, కసాగు గసాబా, మరియు రిలేషన్ బిట్వీన్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం, కసాగు గసాబాల మధ్య సంబంధము. అలాగే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అండ్ డివిజన్ మెథడ్. ఓకేనా, అంటే ప్రధాన కారణాంక విభజన పద్ధతి అంటాం. మామూలుగా మనం చాలా సందర్భాల్లో ఇచ్చిన సంఖ్యల్ని ప్రధాన కారణాంకాలుగా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విడగొట్టాల్సి వస్తుంది చాలా దగ్గరలో. ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అది దేనికి ఎక్కువ వాడుతామంటే కారణాంకాల లెక్కలు, ఫ్యాక్టర్స్ లెక్కల్లో వాడుతాం. అలా ప్రధాన కారణాంక లబ్ధ పద్ధతి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అలాగే ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్. ఓకేనా, అంటే దశాంశ భిన్నాలు దశాంశ భిన్నాలు. అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్, దశాంశ భిన్నాల్లో టర్మినేటింగ్ అంతమయ్యే దశాంశ భిన్నాలు, నాన్ టర్మినేటింగ్ అంతం కాని దశాంశ భిన్నాలు, నాన్ టర్మినేటింగ్ బట్ రిక్కరింగ్ అంతం కాకపోయినా ఆవర్తనం అవుతాయి, బార్లు వస్తాయి 0.36 బార్, ఇవన్నీ అలాంటి దశాంశ భిన్నాలు. వాటిని P/Q ఫామ్లో రాయమంటుంటాడు. రేషనల్ ఫామ్, రేషనల్ అంటే అకరణీయ సంఖ్య, అంటే P/Q రూపమే కదా, P/Q ఫామ్లో రాయమంటుంటాడు. అలా అంటే ఇప్పుడు సింపుల్గా ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే 0.36 బార్ను P/Q రూపంలో రాయండి, ఇలాంటి క్వశ్చన్ల గురించి చెప్తున్నాడు. ఓకేనా, అది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. తర్వాత దైర్ ఫండమెంటల్ ఆపరేషన్స్, వాటి యొక్క ప్రాథమిక ప్రక్రియలు అంటే ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే ఏంటండి, కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. దీస్ ఆర్ ద 4 ఫండమెంటల్ ఆపరేషన్స్. సో వాటి గురించి చెప్తున్నాడు. అండ్ దైర్ యూజ్ ఇన్ డైలీ లైఫ్, వాటిని నిత్య జీవితంలో ఎలా వాడుతాము అంటే ఏంటి సార్ నిత్య జీవితంలో వాడడం అంటే జస్ట్ సింపుల్ అండి. కూడిక ఎలా అడుగుతాడంటే, రాముడు 3 1/2 కేజీల చక్కెర, 5 4/7 కేజీల బియ్యం కొన్నాడు. అతను కొన్న మొత్తం వస్తువుల బరువు ఎంత? నిత్య జీవితంలో ఆ రెండింటిని కూడబన్న డైలీ లైఫ్ అప్లై చేస్తున్నాడు, అంతకంటే ఏం లేదు. తర్వాత స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్, వర్గము వర్గమూలాలు. అలాగే క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్, ఘనము ఘనమూలాలు. వెరీ ఇంపార్టెంట్ పైథాగోరియన్ ట్రిప్లెట్స్, పైథాగోరియన్ త్రికాలు. తర్వాత వచ్చాడండి ప్లేయింగ్ విత్ నంబర్స్. యాక్చువల్గా ఇక్కడ మాట్లాడడం ఏంటంటే ఉన్నవన్నీ మళ్ళీ రిపిటేషన్ అవుతున్నాయి. ప్లేయింగ్ విత్ నంబర్స్ అంటే ఏంది, సంఖ్యలతో ఆడుకుందాం. ప్లేయింగ్ విత్ నంబర్స్ అంటే సంఖ్యలతో ఆడుకుందాం. దీంట్లో ఏముంటాయంటే గుణిజాలు, కారణాంకాలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు, కసాగు గసాబా, భాజనీయత సూత్రాలు, అలాగే క్రిప్టారిథమ్స్, నెంబర్ ప్యాటర్న్స్ ఉంటాయి. క్రిప్టారిథమ్స్ అని కొన్ని ఉంటాయి. ఓకేనా, క్రిప్టారిథమ్స్ అంటే ABB × 999 = ABC 1 2 3 ఇలాంటి లెక్కలు ఉంటాయి 8th క్లాస్లో, అవి క్రిప్టారిథమ్స్. ఇవన్నీ కలిసే సంఖ్యలతో ఆడుకుందాం. ఆల్రెడీ వీటిల్లో కొన్ని పైన చెప్పేశాడు, మళ్ళా కూడా ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ కూడా అవే వస్తాయి. అంటే వీడు ఏం లేదండి, 6th క్లాస్ నుంచి టెక్స్ట్ బుక్లు అన్నీ తీసుకొని నీట్గా రాసుకుంటూ వచ్చాడు. అక్కడ రిపీట్ అయిన టాపిక్లు మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని వస్తాయి కదా, రిపీట్ అయినా సరే రాసుకుంటూ వచ్చేసాడు. అంటే ఓవరాల్గా వీడిచ్చిన సిలబస్ అంతా కూడా, సో మన ఇండెక్స్ కనుక మీరు గమనిస్తే, మన
క్లాస్ నోట్స్ ఇండెక్స్ గమనిస్తే సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా అక్కడ అందుబాటులో ఉంది. ఓకేనా. సో ఇది మనకు నంబర్ సిస్టంలో ఇచ్చినటువంటి సిలబస్. కొత్తగా ఏమన్నా అంశాలు వచ్చాయా? ఏమీ రాలేదు. కాకపోతే ఓల్డ్గా ఉన్నటువంటి అంశం రోమన్ న్యూమరల్స్ మాత్రం మళ్ళొక్కసారి పెట్టాడు. సో అది నేను జస్ట్ సింపుల్గానే మీకు ఒక 10-15 మినిట్స్లో రోమన్ న్యూమరల్స్ గురించి నేర్పించేస్తాను. అది అసలు సమస్య లేదు, దాని గురించి ఆలోచించద్దు. బిట్ కూడా మ్యాక్సిమం రాకపోవచ్చు, బట్ ఎందుకైనా మంచిది మనం ఖచ్చితంగా కొంతవరకు అయితే అది తెలుసుకొని ఉంటే మంచిది. ఇది నంబర్ సిస్టమ్. తర్వాత అర్థమెటిక్ సెకండ్ టాపిక్ ఇచ్చాడు. ఈ అర్థమెటిక్లో గమనిస్తే మీరు లెంత్, వెయిట్, కెపాసిటీ, టైమ్ అండ్ మనీ అండ్ దైర్ స్టాండర్డ్ యూనిట్స్, దూరమానము, భారమానము, ద్రవమానము, కాలమానము, ద్రవ్యమానము మరియు వాటి ప్రామాణిక కొలతలు. చాలా ఇంపార్టెంట్ ఇది. దూరమానానికి ప్రామాణిక కొలతేది, భారమానానికి ప్రామాణిక కొలతేది, ద్రవమానానికి ప్రామాణిక కొలతేది, ద్రవ్యమానానికి ప్రామాణిక కొలతేది, ఇలా స్టాండర్డ్ యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇవి మన బుక్లో కనుక మీరు తీసి చూస్తే లాస్ట్ చివరికి ఉంటాయి. చివరికి మొత్తం సిలబస్ యాక్చువల్గా అర్థమెటిక్లో మనం రేషియో, ప్రపోర్షన్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. బట్ ఇవి కూడా ఇంపార్టెంటే అనే ఉద్దేశంతో వీటిని సపరేట్ చేసి లాస్ట్ ఇవ్వడం జరిగింది. అన్ని చాప్టర్స్ అయిపోయిన తర్వాత ఇవి ఉంటాయి. మీరు ఇవే లాస్ట్లో చదువుకున్నా సరిపోతుంది, లేదా ఇవేం బేసిక్స్ అయితే కాదు. అంటే ఇవి రాకుండా ఇవి రావా అదేం లేదు. బట్ ఇవి ఒక్కసారి చూసుకుంటే మనకి ఈజీగా మెయిన్ కన్వర్షన్స్, డెకామీటర్ల నుంచి డెసిమీటర్లోకి ఎలా మార్చాలి, హెక్టామీటర్ల నుంచి కిలోమీటర్లోకి ఎలా మార్చాలి, ఇలా చూసుకుంటాం. తర్వాత రిలేషన్ బిట్వీన్ దెమ్ అండ్ దేర్ యూజ్ ఇన్ డైలీ లైఫ్, వాటిని ఎలా డైలీ లైఫ్లో యూజ్ చేస్తాం, ఇది ఉంటాయి. తర్వాత రేషియో ప్రపోర్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి మనకి. రేషియో ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతము. అలాగే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్స్, యూనిటరీ మెథడ్. ఓకేనా. అంటే అనులోమ విలోమానుపాతాలు, యూనిటరీ మెథడ్ ఏక వస్తు మార్గం. తర్వాత ఈ రేషియోస్లోనే కాంపౌండ్ రేషియో, బహుళ నిష్పత్తి ఉంటుంది, అది దీంట్లో భాగమే. రేషియోస్లోనే కాంపౌండ్ రేషియో, బహుళ నిష్పత్తి. తర్వాత పర్సంటేజెస్లో ఏమేమి వస్తాయి? కన్వర్టింగ్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ ఇంటూ పర్సంటేజెస్, భిన్నాలని, దశాంశ భిన్నాలని పర్సంటేజ్లుగా ఎలా మారుస్తారు. అండ్ వైస్ వర్సా అంటే తిరిగి పర్సంటేజ్లని మళ్ళీ దశాంశ భిన్నాలుగా ఎలా మారుస్తారు. ఫ్రాక్షన్స్ని పర్సంటేజ్గా ఎలా మారుస్తారు. వైస్ వర్సా అంటే రివర్స్, పర్సంటేజ్ని ఫ్రాక్షన్గా ఎలా మారుస్తారు. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు. తర్వాత డిస్కౌంట్. తర్వాత బారు వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్. చక్రవడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్. పార్ట్నర్షిప్, భాగస్వామ్యము. టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము, దూరము. టైమ్ అండ్ వర్క్, కాలము, పని. అలాగే ప్రాబ్లమ్స్ పర్టైనింగ్ టు క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, గడియారము, క్యాలెండరు. దీని మీద ప్రశ్నలు అంతగా రాకపోవచ్చు, ఎందుకంటే ఇది ఒకప్పుడు సిలబస్. ఈ సిలబస్ ఎలా ఉందంటే తెలంగాణలో ఇచ్చిన సిలబస్ ఒక మిక్స్డ్, ఒక పాత టెక్స్ట్ బుక్లు, ఇవి ప్రస్తుతం కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్న కొన్ని అంశాలు అది ఎలా ఇచ్చారో గందరగోళంగా అయితే ఇవ్వడం అయితే కొంతవరకు అయితే జరిగింది. బట్ కొన్ని దగ్గరలో చాలా బాగా ఇచ్చారు, కొన్ని దగ్గర కొంచెం గందరగోళం నెలకొంది. అలాంటి గందరగోళాల్లో రోమన్ సంఖ్యలు ఒకటి. ఎప్పుడో పురాతన సిలబస్ అది, ప్రస్తుతం పాఠ్య పుస్తకాల్లో లేదు అది. ఓకేనా. టెక్స్ట్ బుక్స్, అకాడమీ టెక్స్ట్ బుక్స్, స్కూల్ టెక్స్ట్ బుక్స్లో లేదు అది. కాకపోతే ఎందుకు రాశాడో అప్పట్లో ఉన్నది రాసేసాడు. మనం కూడా ముందు జాగ్రత్తగా ఒక 10 నిమిషాలు చూసి పెట్టుకుందాం. అందుకే క్లాక్స్, క్యాలెండర్స్ కూడా మన బుక్లో కానీ మన క్లాసెస్లో కానీ ఇంక్లూడ్ చేస్తాము. ఓకేనా. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే క్లాక్స్, క్యాలెండర్, రోమన్ సంఖ్యలు అంటే అది లేకపోయినా ఒక పేజీలో రాసేసుకోవచ్చు. అదేముంది, జస్ట్ ఒక పేజీ వస్తుంది, నీట్గా రాసుకోవచ్చు, అదేం పెద్ద పని కాదు క్లాస్ వింటూ. కానీ క్లాక్స్, క్యాలెండర్స్ 2 టాపిక్స్ కదా, 2 చాప్టర్లు సపరేట్ టాపిక్స్ కదా, ఖచ్చితంగా మనం కొంత అయితే దానికి ఇవ్వాలి. అందుకే మన బుక్లోనూ ఉంటుంది, మన క్లాసెస్లోనూ ఉంటాయి. రైట్. అలాగే ఆల్జీబ్రా. ఈ ఆల్జీబ్రాలో బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఆల్జీబ్రా అంటే ఆల్జీబ్రాకి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి భావనలు, బీజగణిత ప్రాథమిక భావనలు అంటే ఏం సార్? అమరికలు, ప్యాటర్న్స్ గురించి ఇచ్చున్నాడు, అలాంటి అమరికల గురించి, ఇలాంటి వాటికి. అలాగే బీజగణితం అంటే ఏంటి, బీజగణిత పితామహుడు ఎవరు, హూ ఇస్ ఫాదర్ ఆఫ్ ఆల్జీబ్రా, అసలు బీజగణితంలో స్థిరరాశి అంటే ఏంది, చరరాశి అంటే ఏంది, పదం అంటే ఏంటి, సమాసం అంటే ఏంటి, సంఖ్యా సమాసం అంటే ఏంటి, బీజీయ సమాసం అంటే ఏంటి, సంఖ్యా పదం అంటే ఏంటి, బీజీయ పదం అంటే ఏంటి, అలాగే సమీకరణాలు అంటే ఏంటి, ఇలా
వాట్ ఆర్ ద టర్మినాలజీ, ఇదంతా కూడా బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆల్జీబ్రా. అలాగే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ బీజీయ సమాసాలు అండ్ దేర్ ఫండమెంటల్ ఆపరేషన్స్. ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే ఏం లేదండి, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ బీజీయ సమాసాలని కూడడం, తీసేయడం, గుణించడం, భాగించడం అంతే. ఫ్యాక్టరైజేషన్ కారణాంక విభజన. సమ్ స్పెషల్ ప్రోడక్ట్స్ ఐడెంటిటీస్, ఇది అంతా ఒకటే అండి. ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ అని మనం రాసుంటాం. ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ బీజగణిత సర్వ సమీకరణాలని రాసుంటాం, అదే ఇది. స్పెషల్ ప్రోడక్ట్స్ అన్న ఐడెంటిటీస్ అన్న అదే. అలాగే సాల్వింగ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ ఇన్ కాంటెక్చువల్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వింగ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ వర్డ్ ప్రాబ్లమ్స్. ఓకేనా, విత్ ఇంటిగ్రల్ కోఎఫిషియంట్స్ ఇన్ ద ఈక్వేషన్స్. ఎంత ఒకటే అండి, ఏమి లేదు దీంట్లో. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అంటే వీడు సామాన్య సమీకరణాలు లేదా ఏక చరరాశి రేఖీయ సమీకరణాలు ఉన్నాయని చెప్తున్నాడు అంతే. అంటే 8th క్లాస్ వరకు ఉన్న రేఖీయ సమీకరణాలు చదివితే సరిపోతుంది. సో ఇప్పటి వరకు మాట్లాడిన దాని ప్రకారం ఈ సిలబస్ పూర్తిగా 8th క్లాస్కి బౌండ్ అయి రాసిందే. 9th 10th క్లాస్ అంశాలు ఒక్కటి కూడా ఇవ్వలేదు, ఈవెన్ ఒక్క సింగిల్ అంశం కూడా ఇవ్వలేదు. ఓకేనా, అంతా 8th క్లాస్ వరకు బౌండ్ అయ్యి రాసిన సిలబస్ ఇది. ఓకేనా, సామాన్య సమీకరణాలు లేదా ఏకచర్రాశి రేఖీయ సమీకరణాలు, అలాగే ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, ఘాతాంకాలు, అంతే. బహుపదుల మీద బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. బేసిక్, నేను నా బుక్లో కూడా అందుకే బేసిక్ నాలెడ్జ్ ఇచ్చా బహుపదుల పైన, పాలినామియల్స్ పైన. ఎందుకంటే ఎక్కువ, ఎందుకంటే ఒకసారి డిఎస్సిలో అడుగున్నాడు బహుపదికి సంబంధించి కింది వాటిలో బహుపది ఏది, శేష సిద్ధాంతం ద్వారా సాధించడానికి అనువైన బీజీయ సమాసం ఏది, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏబుల్ టు సాల్వ్ బై యూజింగ్ రిమైండర్ థియరం అన్నాడు. అట్లా ఫండమెంటల్స్ మీద అడగచ్చు. అందుకని ఆ బహుపదులు కూడా కొంత ఫండమెంటల్ నేను రాయడం అయితే జరిగింది. ఎందుకంటే 9th క్లాస్ టెక్స్ట్ బుక్ని మనం పూర్తిగా చదవాల్సిన అవసరం లేదు, అట్లని పక్కన పెట్టేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అవే డిసైడింగ్ క్వశ్చన్స్ అయ్యాయి. 2014 ఏపీ డిఎస్సిలో ఏం జరిగిందంటే అసలు మెన్సరేషన్లో స్తూపం ఇవ్వాలా, కానీ స్తూపం మీద పెట్టించాడు. బేసిక్ క్వశ్చన్ ఇచ్చాడు, కష్టమైన క్వశ్చన్లు ఇవ్వడు, ఫండమెంటల్ ఇస్తాడు. ఆ ఫండమెంటల్ మనకు తెలియాలి. అందుకని నేను ఇప్పుడు నా బుక్ రాసినప్పుడు కానీ క్లాస్ చెప్పేటప్పుడు కానీ నేను ఒకటే ఆలోచిస్తుంది ఏంటంటే, ఇలా సిలబస్లో మెన్షన్ చేయకుండా ఇక్కడ 2 విషయాలు మెన్షన్ చేసి ఉపయోగపడనివి 2 ఉన్నాయి, మెన్షన్ చేయకుండా అడిగే అవకాశం ఉన్నవి కొన్ని ఉన్నాయి. మెన్షన్ చేసి ఉపయోగపడినవి రోమన్ న్యూమరల్ లాంటివి, క్లాక్స్, క్యాలెండర్ లాంటివి అంతగా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ అభ్యర్థుల్ని ప్రశ్నించకపోవచ్చు. ఎందుకంటే దానికన్నా గొప్ప ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి, దానికన్నా అద్భుతమైన క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి. బట్ అలా సిలబస్లో ఇవ్వకుండా మనల్ని అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ కూడా, కానీ ఒకటి సిలబస్ ఇవ్వకుండా అడిగితే వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ వస్తుంది, చాలా ఈజీగా ఆన్సర్ రాయొచ్చు. ఆ టాపిక్ పైన అసలు అవగాహన లేకపోతే వాళ్ళు దాన్ని మిస్ చేస్తారు. సో అలాంటివి డిసైడింగ్ క్వశ్చన్స్ అవుతాయి. సో ఇక్కడ ఓవరాల్గా బీజీయ అమరికలు, ప్యాటర్న్స్, బీజీయ సమాసాలు, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్, అలాగే ఫ్యాక్టరైజేషన్ కారణాంక విభజన, బీజగణిత సర్వ సమీకరణాలు ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఏకచర్రాశి రేఖీయ సమీకరణాలు లేదా సామాన్య సమీకరణాలు, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్, ఘాతాలు. ఇవే అండి మన సిలబస్. ఆల్జీబ్రాలో ఇంతే మన సిలబస్. తర్వాత జామెట్రీకి వస్తే, జామెట్రీలో బేసిక్ జామెట్రికల్ కాన్సెప్ట్స్, ప్రాథమిక జామితీయ భావనలు, బిందువు, రేఖ, రేఖాఖండం, కోణం, కిరణము, తలము, వక్రము, ఇవన్నీ కూడా. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఏది పాయింట్, లైన్ సెగ్మెంటు, రే, ప్లేన్, ఇలాంటివన్నీ కూడా బేసిక్ జామెట్రికల్ కాన్సెప్ట్స్. జామెట్రీ ఇన్ రియల్ లైఫ్, 3D 2D షేప్స్, నెట్స్, డ్రాయింగ్, రిప్రజెంటింగ్. ఓకే, ఏమన్నాడు, 3D 2D షేప్స్. రియల్ లైఫ్లో జామెట్రీ ఎలా ఉంటుంది? రియల్ లైఫ్లో జామెట్రీ ఏంటి? రియల్ లైఫ్ అంతా 3D జామెట్రీయే కదా. మన చుట్టూ ఉండేవన్నీ త్రిమితీయ వస్తువులే కదా 3D. ఆ 3D జామెట్రీ గురించి, 3D షేప్స్ని 2D షేప్స్గా ఎలా గీయాలి, త్రిమితీయ ఆకారాలను ద్విమితీయ ఆకారాలుగా ఎలా చూపించాలని, అలాగే నెట్స్ వాటి యొక్క వల రూపాలు ఎలా ఉంటాయని, అలాగే వాటిని ఆ డ్రాయింగ్ వాటిని ఎలా గీస్తాము, ఎలా రిప్రజెంటింగ్ వ్యక్తపరుస్తామనే విషయాలు ఇచ్చాడు. తర్వాత ట్రయాంగిల్స్, టైప్స్, ప్రాపర్టీస్.
త్రిభుజ ధర్మాలు, త్రిభుజం యొక్క రకాలు ఇచ్చాడు. వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఇది. తర్వాత మీడియన్ మధ్యగతము, ఆల్టిట్యూడ్ ఉన్నతి, మీడియన్ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ మీడియన్స్ ఈ సెంట్రాయిడ్ గురుత్వ కేంద్రము, అలాగే ఇలాంటి విషయాలు. కాకపోతే వాడు మెన్షన్ చేసేటప్పుడు మీడియన్, ఆల్టిట్యూడ్ అన్నాడు, సెంట్రాయిడ్ అన్నాడు. కానీ మనం చదివేటప్పుడు సెంట్రాయిడ్ ఒక్కటే, సెంట్రాయిడ్ అంటే గురుత్వ కేంద్రం, గురుత్వ కేంద్రం ఒకటే చదివితే సరిపోదు. పరివృత్త కేంద్రం, అంతరవృత్త కేంద్రం, గురుత్వ కేంద్రం, లంబ కేంద్రం, సర్కమ్ సెంటర్, ఇన్ సెంటర్, సెంట్రాయిడ్, ఆర్థో సెంటర్. ఖచ్చితంగా 4 చదవాలండి. సార్ ఆర్థో సెంటర్ ఇవ్వలేడు కదా, మరి ఆల్టిట్యూడ్స్ అన్నాడుగా, ఉన్నతులు అన్నాడుగా, ఉన్నతుల మిళిత బిందువే లంబ కేంద్రం. ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఈజ్ నథింగ్ బట్ ఆర్థో సెంటర్. అంటే ఏంటంటే అక్కడ ఉన్న ఏరియాని బట్టి ఆ రిలేటెడ్ మనం చదువుకోవాలండి, ఖచ్చితంగా చదువుకోవాలి. క్రైటీరియా ఆఫ్ కాంగ్రుయన్స్, సర్వసమానత్వ అవసరం ఏంటి, అసలు కాంగ్రుయన్స్ యొక్క క్రైటీరియా ఏంటి, ఓకేనా, సర్వసమానత్వం గురించి. కన్స్ట్రక్షన్స్ వెరీ ఇంపార్టెంట్, ప్రతిసారి బిట్ వస్తుంది నిర్మాణాలపైన, ఎన్ని కొలతలు కావాలనే విషయాల్లో. తర్వాత రిలేటెడ్ థియరమ్స్, ఏమన్నా దానికి రిలేటెడ్గా థియరమ్స్ ఉన్నాయా, పైథాగరస్ సిద్ధాంతం ఉంది. థియరమ్స్ గురించి అయితే ఎస్జిటి అభ్యర్థులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ సిలబస్ అంతా 8th క్లాస్ను ఉద్దేశించి రాసిందే కాబట్టి 8th క్లాస్ వరకు ఉన్న సిలబస్ ప్రకారం ఎక్కడా కూడా అంత జామెట్రీలో థియరమ్స్ లేవు. ఒక పైథాగరస్ థియరమ్ని బాగా చూసుకుంటే సరిపోతుంది. అలాగే సర్వసమానత్వ స్వీకృతాలు ఉంటాయి కొన్ని, బూ 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 కో బూ కో బూ కో లంకా బూ బో కో కో బూ, ఇలాంటివి కొన్ని ఉంటాయి, ఓకేనా. ఎస్ఎస్ఎస్, ఎస్ఏఎస్, ఏఎస్ఏ, ఆర్హెచ్ఎస్, ఓకే, అలాంటి కొన్ని కాంగ్రుయెన్సీస్ ఉంటాయి, చూస్తే చాలు. అలాగే సిమిలర్ ఫిగర్స్, సరూప పటాలు, ఎస్టిమేషన్ ఆఫ్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ బై యూజింగ్ సిమిలర్ ఫిగర్. సిమిలర్ ఫిగర్స్ వాడి హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఎలా చెప్తాం సార్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. 4 మీటర్ల ఎత్తుగల ఒక జెండా స్తంభం 6 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరిచింది. అయితే అదే సమయంలో అదే పరిస్థితుల వద్ద 10 మీటర్ల పొడవు ఉన్న జెండా స్తంభం ఎంత నీడను ఏర్పరుస్తుంది. ఎత్తు దూరాన్ని కూడా మనం కంపేర్ చేయొచ్చు సరూపతను వాడి, సిమిలారిటీస్ని వాడి. అలాగే క్వాడ్రిలేటరల్స్, చతుర్భుజాలు, టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్, చతుర్భుజాల్లో రకాలు, వాటి ధర్మాలు, ట్రెపీజియం, ప్యారలలోగ్రమ్, సమాంతర చతుర్భుజం, దీర్ఘచతురస్రం, రాంబస్, ఇలా వీటికి ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే వాటిని కన్స్ట్రక్ట్ ఎలా చేయాలి, చతుర్భుజాలు, ఇక్కడ కన్స్ట్రక్షన్స్ త్రిభుజాలు, ట్రయాంగిల్స్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుంది, ట్రయాంగిల్స్ కన్స్ట్రక్ట్ చేయాలంటే కనీసం ఎన్ని ఇండిపెండెంట్ మెజర్స్, స్వతంత్ర కొలతలు కావాలి. అలాగే ట్రయాంగిల్స్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజానికి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజానికి, ఐసోసెలస్ ట్రయాంగిల్ సమద్విబాహు త్రిభుజానికి ఎన్ని స్వతంత్ర కొలతలు కావాలి, ఇండిపెండెంట్ మెజర్స్ కావాలి. ఇక్కడ చతుర్భుజాలు, చతుర్భుజాన్ని నిర్మించాలంటే ఎన్ని స్వతంత్ర కొలతలు కావాలి, ట్రెపీజియం, సమాంతర చతుర్భుజం, దీర్ఘచతురస్రం, రాంబస్, ఒక్కొక్క దాని గురించి కూడా కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏం జరగాలని చూసుకుంటాం. అలాగే దీని రిలేటెడ్ థియరమ్స్ ఉంటాయండి, ప్రతి దగ్గర ఒక థియరం ఉంటుంది. సమాంతర చతుర్భుజంలో 4 అంతరకోణ సమద్విఖండన రేఖలు ఖండించుకోవడం వల్ల ఏర్పడే పటం ఏది అని ఒక థియరం ఉంది. దాన్ని ఒక ప్రాబ్లం. ఇక్కడ థియరమ్స్ అంటే సార్ మనం థియరమ్స్ అన్నాడు, మన బుక్లో థియరం ఇవ్వలేదు, మనకు థియరమ్స్ ఇవ్వడు కదండి ఎగ్జామ్లో. ఏం చేస్తాం మనం, ఆ థియరంని, ఆ సిద్ధాంతాన్ని ప్రాబ్లంగా మార్చి రాసుకుంటాము, ఓకేనా, ఒక ప్రాబ్లంగా మార్చుకొని రాసుకుంటాం. సో అలా ప్రాబ్లంగా మార్చుకొని రాసుకుంటాము రిలేటెడ్ థియరమ్స్ అన్నిటినీ కూడా. తర్వాత సర్కిల్ అండ్ ఇట్స్ కాంపోనెంట్, ఇది ఏం లేదండి, కాన్సెప్ట్ ఆఫ్ సర్కిల్ అంతే. సర్కిల్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ అంటే కాన్సెప్ట్స్ ఆఫ్ సర్కిల్ అంటే ఏం లే, సర్కిల్ గురించి ఏం చదవబల్లే. సర్కిల్, వృత్తం అంటే ఏంది, వృత్తంలో ఉన్న ప్రాథమిక అంశాలు, వృత్తంలో వ్యాసార్థం అంటే ఏంది, రేడియస్, వ్యాసము డయామీటర్ అంటే ఏంటి, జ్యా కార్డ్ అంటే ఏంది, చాపము ఆర్క్ అంటే ఏంది, అర్ధవృత్తము సెమీ సర్కిల్ అంటే ఏంది, సర్కిల్ వృత్తం అంటే వృత్తములోని భాగాలు, కాంపోనెంట్స్ అంటున్నాడు. జస్ట్ ఆ పేర్లు చదువుకుంటే చాలు, అంతకంటే వృత్తము మీద ఒక్క ప్రాబ్లం కూడా చేయాల్సిన అవసరం లేదు. కన్స్ట్రక్షన్, సర్కిల్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏముందా, జస్ట్ జనరల్గా ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం దాని గురించి మాట్లాడతాం. దీని మీద అంత ఎక్కువ ఏం అడిగే అవకాశం ఉండదు. లైన్స్ అండ్ యాంగిల్స్, రేఖలు కోణాలు. పెయిర్ ఆఫ్ లైన్స్, రెండు రేఖలు, ఆ 2 రేఖలు ఖండించుకుంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. 2 రేఖలు 90 డిగ్రీస్తో ఖండించుకుంటే పర్పెండిక్యులర్ లైన్స్, ఖండించుకోకపోతే ప్యారలల్ లైన్స్, సమాంతర రేఖలు, ఓకేనా. ఖండన రేఖలు, లంబ రేఖలు, సమాంతర రేఖలు. పెయిర్ ఆఫ్ యాంగిల్స్, 2 యాంగిల్స్ని బట్టి పేర్లు పెడుతుంటారు. ప్రాపర్టీస్ ఆఫ్ ప్యారలల్ లైన్స్, సమాంతర రేఖల యొక్క ధర్మాలు, అంటే సమాంతర రేఖలు సౌష్ఠవ ధర్మాన్ని,
పరావర్తన ధర్మాన్ని, సంక్రమణ ధర్మాన్ని పాటిస్తాయా లేదా? సిలబస్ రిలీజ్ చేయకముందే సిలబస్లో ఉన్న ప్రతి అంశాన్ని పుస్తకంలో చేర్చడం జరిగింది. ఎందుకంటే సిలబస్ ఇచ్చేవాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారో, ఏ లింక్స్ ఎలా ఉంటాయనేది 90% మనం కూడా ఆలోచించే పుస్తకం రాయడం జరిగింది. బట్ డెఫినెట్లీ ఎట్ ద ఫైనల్ డే మనకన్నా ఎప్పుడైనా సరే ఆ పేపర్ ప్రిపేర్ చేసేవాళ్ళు, సిలబస్ ఇచ్చేవాళ్ళు బాగా గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇచ్చిన అంశాల్లో 1-2 అంశాలు మనం అప్పటికి అందుకోలేకపోయినప్పటికీ వాటిని కూడా సిలబస్ ఇచ్చిన వెంటనే యాడ్ చేసి పుస్తకాన్ని పంపించడం జరిగింది. ఓకే, అలాగే ఈ ప్యారలల్ లైన్స్, పెయిర్ ఆఫ్ యాంగిల్స్, ఇక్కడ ట్రాన్స్వర్సల్ తిర్యక్ రేఖ గురించి, పర్పెండిక్యులర్ బైసెక్టర్ లంబ సమద్వికర్ణ రేఖలు వాటిని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఇదిగో సర్కమ్ సెంటర్ చదవాలని చెప్పాయి ఇందాక. పరివృత్త కేంద్రం, పరివృత్త కేంద్రం ఎందుకు చదవాలి? పర్పెండిక్యులర్ బైసెక్టర్ లంబ సమద్వికర్ణ రేఖల మిళిత బిందువే పరివృత్త కేంద్రం. ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ నథింగ్ బట్ సర్కమ్ సెంటర్. మరి ఇక్కడ దీని గురించి ఉన్నప్పుడు దాన్ని చదవాల్సిందే. కన్స్ట్రక్షన్ ఆఫ్ యాంగిల్స్, కోణాలు ఎలా నిర్మించాలి, చాలాసార్లు వచ్చిన బిట్టు. వృత్తలేఖిని స్కేలు సహాయంతో నిర్మించే కోణాలు ఏవి? వాట్ ఆర్ ద యాంగిల్స్ విచ్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ బై యూజింగ్ కంపాస్ అండ్ స్కేల్. మరి కంపాస్ స్కేల్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేయలేనివేవి, ఇలాంటివి. అలాగే సిమెట్రీ, సౌష్ఠవం అంటే ఏంటి? లైన్స్ ఆఫ్ సిమెట్రీ, సౌష్ఠవ అక్షాలు ఏ పటాలకు ఎలాంటి సౌష్ఠవ అక్షాలు ఉంటాయి? రొటేషనల్ అండ్ రిఫ్లెక్టివ్ సిమెట్రీ, రొటేషనల్ అంటే భ్రమణ సౌష్ఠవం, రిఫ్లెక్టివ్ అంటే పరావర్తన సౌష్ఠవం. ఆ రిఫ్లెక్టివ్ సిమెట్రీనే లైన్ సిమెట్రీ అంటారు, పరావర్తన సౌష్ఠవంనే రేఖా సౌష్ఠవం అంటారు. పేర్లు మారుస్తారు అంతే. పాయింట్ ఆఫ్ సిమెట్రీ, ఓకేనా, అంటే బిందు సౌష్ఠవం గురించి మాట్లాడుతున్నాడు. అలాగే డయలేషన్స్, చాలా చాలా ఇంపార్టెంట్ పదాలు. డయలేషన్, టెస్సలేషన్, ఈ పదాల గురించి కూడా మన పుస్తకంలో కానీ మన క్లాసుల్లో కానీ నీట్గా వివరించడం జరిగింది. డయలేషన్, టెస్సలేషన్స్ కూడా సపరేట్గా మెన్షన్ చేశాడంటే అర్థం చేసుకోండి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దోస్ 2 వర్డ్స్. ఓకేనా, ఇది జామెట్రీ. ఇది కూడా కంప్లీట్ 8th క్లాస్ వరకే ఉంది, ఆ తర్వాత లేదు. మెన్సురేషన్ తీసుకుంటే ఏరియా అండ్ పెరిమీటర్ అండి. మొదట ఇక్కడ 2 ఉంటాయండి, చుట్టుకొలతలు, వైశాల్యాలు. సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. ఇక్కడికి వస్తే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. ఇదిగో ఇవే ఉంటాయి అంతే. మొత్తం ఏరియా అండ్ పెరిమీటర్, సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. మరి ఏరియా అండ్ పెరిమీటర్, చుట్టుకొలత వైశాల్యం ఎవరికి? ట్రయాంగిల్ త్రిభుజాలకి, క్వాడ్రిలేటరల్స్ చతుర్భుజాలకి, రెక్టాంగులర్ పాత్స్ బాట వైశాల్యాలు, సర్కిల్ వృత్తానికి, సర్క్యులర్ పాత్ వృత్తాకార బాట లేదా వృత్తాకార రింగు, అలాగే సెక్టార్. ఓకేనా, అంటే మెయిన్ చూస్తే దీంట్లో చుట్టుకొలతలు వైశాల్యాల్లో మనం త్రిభుజాలు, చతుర్భుజాలు, వృత్తాలు ఈ 3టికి సంబంధించిన విషయాలు చూస్తాం. తర్వాత సర్ఫేస్ ఏరియా వాల్యూమ్స్లో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వక్రతల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణతల వైశాల్యం. వీడు క్యూబాయిడ్ దీర్ఘగణము సమగణముకు మాత్రమే చదవమన్నాడు. వాల్యూమ్ అండ్ కెపాసిటీ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ ఘనపరిమాణం కూడా క్యూబాయిడ్ వీటికే చెప్పమన్నాడు. మరి కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ అన్నాడు కదా సార్. ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ అంటే ఏమి లేదండి, చదరపు మీటర్లని హెక్టార్లలోకి మార్చడం, హెక్టార్లని ఏర్లలోకి మార్చడం, ఓకేనా. అలాగే లీటర్లని మీటర్ క్యూబ్లోకి మార్చడం, మీటర్ క్యూబ్ని లీటర్లలోకి మార్చడం, సెంటీమీటర్ క్యూబ్ని లీటర్లలోకి మార్చడం, లీటర్లను సెంటీమీటర్ క్యూబ్లోకి మార్చడం, ఇలాంటి కన్వర్షన్స్ వస్తాయి కదా, వాటి గురించి చెప్పాడు. ఇక్కడ క్యూబాయిడే అన్నాడు. మీరు మాత్రం సిలిండర్ కూడా చూసుకోండి. ఇది గత అనుభవాన్ని ఉద్దేశించి చెప్తున్నాను. 2014 ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో ఇలాగే సిలబస్ ఇచ్చి సిలిండర్ మీద కూడా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా బేసిక్గా చూడండి. మన బుక్ చదివితే చాలు, మన క్లాస్ నోట్స్ చదివితే చాలు, అంతకంటే ఎక్కువ డెప్త్ పోడు. మరి మిగతా ఉన్నాయి కదా సార్, కోను, స్పియర్ గోళము, హెమిస్పియర్ అర్ధగోళము, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా సార్. మరి ఏం చేయాలి వీటిని అంటే ఇవన్నీ ఉన్నాయి కానీ వీటికి ఫార్ములాస్ చదువుకుంటే చాలండి. వీటిల్లో అంతకంటే ఎక్కువ వద్దు. సిలిండర్కి కూడా ఫార్ములాస్ నేర్చుకొని కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ నేర్చుకోండి, ఎక్కువ కూడా వద్దు. వాడు ఇవ్వలే కదా, ఎక్కువ ఎందుకు. కాకపోతే రేపు ఫండమెంటల్ మనం సార్ సిలబస్లో ఇవ్వలేదు కదా, ఛాలెంజ్ చేసేదానికి కుదరదా అంటారు. కుదరదండి, ఇంపాసిబుల్. సిలబస్లో లేదు, నాకు ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చావు అని అడిగే
ఆ రోజులు ఆ ఎగ్జామ్స్ పోయినాయి. ఖచ్చితంగా మనం ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని ఆన్సర్ చేసి రావడమే తప్ప వాడిని తిరిగి క్వశ్చన్ చేశామంటే వాడికి ఎక్కడో ఒక దగ్గర లింక్ ఉంటుంది. ఏమంటాడు, సింపుల్గా ఇక్కడికి వస్తాడు జామెట్రీలో, అమ్మ 3D గురించి చదువుకోమన్నాం కదా, సిలిండర్ 3D షేపే కదా, అందుకని సిలిండర్ గురించి అడిగాను, అది మెన్సరేషన్లో క్వశ్చన్ కాదు, జామెట్రీలో దాని గురించి అడగాలనుకున్నాను అంటాడు. చెప్పాలంటే 1,00,000 సమాధానాలు ఉంటాయండి. ఓకే, కాబట్టి మనం ఎప్పుడూ కూడా నాకు సిలబస్లో ఎంతవరకు లైన్ ఉందో అంతవరకే చదువుతాను. ఓకే, అంటే మరీ అటని చెప్పి ఇంటర్మీడియట్ సిలబస్ డిగ్రీ సిలబస్ చదవమని నేను చెప్పట్లే. దీనికి లింక్ కొంచెం ఏదైనా దగ్గర లింకులు అంతే, వాడు కూడా అంతే, అంతకంటే దారుణంగా అయితే వెళ్ళడు. ఓకేనా, దగ్గర లింక్ ఏమైనా ఉంటే చూద్దాం. అది కూడా ఇప్పుడు సిలిండర్ 100% ఉంటే మనం 10%ఏ చదువుదాం, ఎక్కువ వద్దు. దాని మీద కనీస అవగాహనతో పరీక్షకి వెళ్దాం అంటున్నా. రైట్, ఇది మెన్సరేషన్. తర్వాత ఇది పెద్ద పంచాయతీ పాఠం, ఇది స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. ఈ హెడ్డింగ్ ఎందుకు పెట్టాడో తెలుసుకోవాలంటే ఒక లాజిక్ చెప్తామేనండి. వీడు స్కూల్ అసిస్టెంట్ సిలబస్, ఎస్జిటి సిలబస్లో ముందు స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ప్రిపేర్ చేశాడు. స్కూల్ అసిస్టెంట్లో 10th క్లాస్ దాకా ఉన్న టాపిక్స్, ఇంటర్మీడియట్ టాపిక్స్ అన్నీ ఇచ్చేసి ఎస్జిటిలో 8th క్లాస్ దాకా ఉన్న టాపిక్స్ని తర్వాత కట్ చేసి పేస్ట్ చేశాడు. సిలబస్ ఇచ్చిన విధానం చూస్తుంటే నాకు అర్థమైన విషయం. అయితే అలా చేసే క్రమంలో ఈ హెడ్డింగ్ మార్చడం మర్చిపోయాడు. ప్రాబబిలిటీ అన్నాడే కానీ ఈ కింద ప్రాబబిలిటీ గురించి ఏమీ ఇవ్వలేదు. బట్ ఎందుకైనా మంచిది, మనం చెప్పలేం కదా, ఒక మాట అన్నప్పుడు లేకపోతేనే క్వశ్చన్ ఇస్తున్నప్పుడు ఉన్నప్పుడు. అందుకనే మనం ఏం చేద్దామంటే ప్రాబబిలిటీ అంటే ఏందో బేసిక్గా ఒక 5-6 డెఫినేషన్లు నేర్చుకొని ప్రాబబిలిటీ మీద ఒక 4 మోడల్స్లో లెక్కలు, ఒక 20-30 లెక్కలు నేర్చుకుందాం. ఎక్కువ వద్దు, మ్యాక్సిమం అంటే 2 గంటలు 2.5 గంటలు అయిపోయేటట్టు. ఊరికే ఉపయోగపడుతుంది, లేదంటే లేదు. ఓకేనా, రైట్. మరి దీంట్లో నేను చెప్పింది నిజమా కాదా చూడండి. స్టాటిస్టిక్స్ గురించి ఇచ్చాడు కానీ ప్రాబబిలిటీ గురించి ఎక్కడ ఇవ్వాల చూడండి ఒకసారి. ఏమన్నాడంటే డేటా అండ్ కలెక్షన్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ డేటా, దత్తాంశం యొక్క రకాలు, దత్తాంశం యొక్క నిర్వహణ, ఆర్గనైజేషన్ అంటే దత్తాంశ వ్యాఖ్యానం, దత్తాంశ విశ్లేషణ, దత్తాంశ సేకరణ, వర్గీకరణ, వ్యాఖ్యానం, విశ్లేషణ, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా. తర్వాత పిక్టోగ్రాఫ్ అండ్ బార్గ్రాఫ్, పటచిత్రాలు, కమ్మీ చిత్రాలు, పై చార్ట్స్, వృత్తరేఖా చిత్రాలు. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, ఇక్కడ నుంచి జాగ్రత్త, ఇంపార్టెంట్. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, కేంద్రీయ స్థాన కొలతలు. మీన్ మీడియన్ మోడ్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా, మీన్ సగటు, మీడియన్ మధ్యగతం, మోడ్ బాహుళకం, అన్గ్రూప్డ్ అవర్గీకృత దత్తాంశానికి, అండ్ గ్రూప్డ్ డేటా వర్గీకృత దత్తాంశానికి కూడా. బాగా దీని మీద చాలామంది బిట్ రాదంటారు, కానీ 2018లో జరిగిన ఆంధ్రప్రదేశ్ టెట్కమ్ టీఆర్టీలో ప్రతి పేపర్లో వర్గీకృత దత్తాంశానికి సగటు కనుక్కోండి, మధ్యగతం కనుక్కోండి, బాహుళకం కనుక్కోండి అనే 3 క్వశ్చన్లలో ఏదో ఒక క్వశ్చన్ ప్రతి పేపర్లోనూ వచ్చింది. కాబట్టి వర్గీకృత దత్తాంశం కూడా ఇంపార్టెంటే, చదవడం చాలా ఈజీ. 5 లెక్కలు నేర్చుకుంటే ఏ లెక్కలు వస్తాయి ఎగ్జామ్లో, నంబర్లు మారుతాయి తప్ప క్వశ్చన్లు మారవు. అవర్గీకృత దత్తాంశం నువ్వు చాలా క్వశ్చన్లు అడగచ్చు, నంబర్ ఆఫ్ అడగచ్చు, కానీ ఇది బెటరు. దీనిలో ఉండేది గట్టిగంటే సగటుకు 3 సూత్రాలు ఉంటాయి, మధ్యగతంగా 1, బాహుళకంగా 1, 5 లెక్కలు నేర్చుకుంటే చాలా అయిపోయింది. వాటిల్లో కొంత అప్లికేషన్స్ ఆలోచిస్తే సరిపోద్ది, అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ ఇక్కడ చాలా కష్టం. ఇక్కడ స్పెసిఫిక్ యూజేజెస్ అన్నాడు, అంటే వీటి యొక్క ఉపయోగాలు ఎక్కడున్నాయి, సగటును ఎక్కడ ఉపయోగిస్తాం, మధ్యగతం ఎక్కడ ఉపయోగిస్తాం. అప్లికేషన్స్ ఉన్నాయి కదా, లడ్డూలు తయారు చేయడానికి, అలాగే ఒక బట్టల దుకాణంలో ఒక నచ్చిన దుస్తులు ఎంపిక చేసుకోవడానికి, అలాగే తరగతి గదిలో అభిమాన క్రికెటర్ని ఎంపిక చేసుకోవడానికి, ఇలాంటి స్పెసిఫిక్ యూజెస్ ఎక్కడ ఉన్నాయన్నాడు. అలాగే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఫర్ అన్గ్రూప్డ్ అండ్ గ్రూప్డ్ డేటా. ఓకేనా, వర్గీకృత దత్తాంశాలకి పౌనఃపున్య విభాజన పట్టికలు ఎలా నిర్మించాలి, ఆ ప్రిపరేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ తయారు చేయాలి, ఆ తయారు చేయడానికి ఏం సోపానాలు, ఏం స్టెప్స్ కావాలి, అవన్నీ చూస్తాం ఇక్కడ. అలాగే ఫ్రీక్వెన్సీ గ్రాఫ్స్ అంటే హిస్టోగ్రామ్, సోపాన చిత్రం ఫర్ ఈక్వల్ అండ్ అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్. ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్కి హిస్టోగ్రామ్ గీయచ్చు, అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్కి కూడా హిస్టోగ్రామ్ గీయచ్చు. కానీ ఇలా గీయాలంటే ఫ్రీక్వెన్సీ డెన్సిటీ, పౌనఃపున్య సాంద్రతను ఉపయోగించి గీయాలంటే ఫ్రీక్వెన్సీ
డెన్సిటీ, పౌనఃపున్య సాంద్రతను ఉపయోగించి అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్కి గీయాలి. దాని గురించి చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఈ మాట ఉద్దేశం ఏంటి? ఫ్రీక్వెన్సీ డెన్సిటీ గురించి చదవమని. అంటే సిలబస్ని అర్థం చేసుకోవాల్సింది అదే. సిలబస్ అంటే జస్ట్ ఆ లైన్ నుంచి వాడి ఇంటెన్షన్ ఏంటి, వాడు ఏం క్వశ్చన్ అడగాలనుకుంటున్నాడు అని అర్థం చేసుకోవాలి. అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటే తరగతి అంతరాలు సమానంగా లేనప్పుడు సోపాన చిత్రం హిస్టోగ్రామ్ గీయడానికి పౌనఃపున్య సాంద్రత ఫ్రీక్వెన్సీ డెన్సిటీ వాడుతారు. దీని గురించి చదవమంటున్నాడు. అలాగే ఫ్రీక్వెన్సీ పాలీగాన్ పౌనఃపున్య బహుభుజి, ఫ్రీక్వెన్సీ కర్వ్, ఈ రెండు కలిపి చెప్పేయచ్చు, పెద్ద కష్టం కాదు. ఫ్రీక్వెన్సీ కర్వ్ సంచిత పౌనఃపున్య వక్రం గురించి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్ ఆరోహణ అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రాలు అండ్ దైర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నాడు. యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే మనం పెద్దగా ఏం చూడబడలేదు, కానీ ఆ ఫ్రీక్వెన్సీ డెన్సిటీ మీద ఒక లెక్క, అలాగే ఓజివ్ కర్వ్స్ మీద ఒక లెక్క, అట్లా బేసిక్స్ చూద్దాం. అవి మనం డిఫరెంట్ ఎగ్జామినేషన్లో కండక్ట్ చేసుకుందాం. మరి ఎక్కడైనా చూసారా? ఏమి ఇచ్చాడు ఫైనల్గా? దత్తాంశం, పట చిత్రాలు, కమ్మీ చిత్రాలు, వృత్తరేఖా చిత్రాలు, తర్వాత సగటు మధ్యగతం బాహుళకం, ఆ తర్వాత సోపాన చిత్రం, పౌనఃపున్య బహుభుజి, పౌనఃపున్య వక్రం, ఆరోహణ అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రాలు. ఎక్కడైనా ప్రాబిలిటీ ఉందా? లేదు. కానీ హెడ్డింగ్ అట్టే ఉంచేశాడు. ఈ హెడ్డింగ్ పెట్టిన పాపానికి మన కర్మ ఏంటంటే మనం అవి వదిలేసేది కాదు, ఉండేవి ఇక్కడ ఎక్స్ట్రాగా వచ్చినవి అవి. ఓకేనా? ఆ ఎక్స్ట్రాగా వచ్చినవి ఎట్లాంటివి అంటే మనం వదిలేయలేం, అటని చెప్పి పూర్తిగా చదవలేం. సో అంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి. వేటిపైనండి? ఇప్పుడు నేను చెప్పాను, చాలా విషయాలు చెప్పాను ఇప్పుడు వీటిలో. ప్రాబబిలిటీ పైన, అలాగే దీనికి ముందు స్తూపం, సిలిండర్ లాంటి వాటిపైన మెన్సరేషన్లు, అంతకు ముందుకు వెళ్తే క్లాక్స్ క్యాలెండర్ పైన కనీస అవగాహనతో పరీక్షకు పోవాలి. మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే అవి క్వశ్చన్లు రావు, మనకు తెలుసు ఆ విషయం. వీటిల్లో క్వశ్చన్లు రావు, 99% రావు. కానీ ఎందుకైనా మంచిది అంటే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎంచుకోవాలి. ఏంటి సార్ స్ట్రాటజీ అంటే, ఇప్పుడు గ్యారంటీ ఏరియాస్ ఏవి, గ్యారంటీగా క్వశ్చన్ వచ్చే ఏరియాస్ ఏవి, ఫస్ట్ వాటిని పూర్తి చేయాలి. ఏ చాప్టర్ అయినా తీసుకో, గ్యారంటీగా క్వశ్చన్ వచ్చే ఏరియా ఏది, దాన్ని పూర్తి చేయాలి. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మరి గ్యారంటీగా క్వశ్చన్ వచ్చేది మనం ఎలా తెలుసుకోవాలి సార్? ప్రీవియస్ క్వశ్చన్స్, గత ప్రశ్నాపత్రాలను ఉపయోగించి మనం గ్యారంటీగా క్వశ్చన్లు ఎక్కడ వస్తున్నాయి అనేది మనం తెలుసుకొని ఆ ఏరియాస్ని ముందుగా పూర్తి చేయాలి. ఓకేనా? సెకండ్ పాయింట్, గ్యారంటీ అయిపోయిన తర్వాత సిలబస్లో ఉండాలి. అది ఖచ్చితంగా సిలబస్లో ఉండి కొంత అన్ఇంపార్టెంట్ అయినా పర్వాలేదు, అలాంటి ఏరియాస్ ఏవో ఐడెంటిఫై చేయాలి. వాటిని మనం నెక్స్ట్ ప్రిపేర్ అవ్వాలి. థర్డ్ వచ్చేసరికి సిలబస్లో ఉండదు కానీ ప్రీవియస్గా క్వశ్చన్స్ ఇచ్చుంటారు, ఇలాంటి ఏరియాస్ ఏవి? సరే మీరే చెప్పండి సార్. చెప్తాను. ఇవన్నీ చెప్పడానే కదా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది. ఇవన్నీ చెప్పడం కోసమే నేను ఇవన్నీ కూడా నాకు ఎక్కడా చెప్పాలి అనే విషయం అర్థం కానప్పుడు ఒక విషయం చెప్పిన అంటే కంప్లీట్ ప్రిపరేషన్ గైడెన్స్ ఇవ్వాలి అంటే అది ఒక రోజులో, ఒక వీడియోతో, ఒక గంటలో, ఒక అరగంటలో ఇచ్చేది కాదు. సో ఇట్ ఈస్ ఏ కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్. ఖచ్చితంగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక ప్రోగ్రామ్ ఇది. కాబట్టి ఖచ్చితంగా ఒక దగ్గర ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను పెట్టుకుందే ఇది. కాబట్టి మన మ్యాథ్స్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో నేను ఫస్ట్ ఇదే స్ట్రాటజీతోనే నేను చాప్టర్ అనాలిసిస్ వీడియో చేస్తా. ఈ చాప్టర్లో గ్యారంటీగా వచ్చేవి ఇవి, సిలబస్లో ఉండి కూడా అంతగా ఉపయోగపడినవి ఇవి. ఓకేనా? కానీ అసలు సిలబస్లో లేదు కానీ గతంలో ప్రశ్నలు ఇచ్చినవి ఇవి, కాబట్టి ఇలాంటివి చదవండి అని 3. ఇవి ఎలా చదవాలంటే గ్యారంటీ, ఇది 100% అండి. దీంట్లో నీ ఎఫర్ట్ ఎంత పెట్టాలో అది నీ ఇష్టం. ఈ సిలబస్లో ఉండి కూడా అన్ఇంపార్టెంట్ ఉంటాయి కదా, జస్ట్ 50% వాటిని చూసుకొని 50 to 60% చూసుకొని వదిలేస్తే చాలు. బేసిక్గా దాన్ని అప్పుడప్పుడు చూస్తుంటే చాలు, దాని మీద అంత ఫోకస్ చేయకుండా. తర్వాత సిలబస్లో ఉండదనుకొని ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వీటిని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలండి. జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడున్న కాంటెంపరీ సిచ్యుయేషన్లో అడగగలుగుతారా?
ఒకప్పుడు ఎప్పుడో ఒక ప్రతి ఎగ్జామ్కి ఒక ట్రెండ్ ఉంటుంది, ఒక పీరియడ్ ఉంటుంది, ఒక టైంలో ఒక ఏరియా మీద ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి, తర్వాత దాన్ని వదిలేస్తారు. ఆ ట్రెండ్ని ఇప్పుడు నడుస్తున్నటువంటి విధానాన్ని ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జరుగుతున్నటువంటి అనాలసిస్ని మనం పట్టుకుంటే ఆ సెలెక్ట్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. దానికి నేనున్న ఇబ్బంది ఏం లేదు. మ్యాక్సిమం నేను సెలెక్ట్ చేసి చెప్పడమే కాదు, ఎలా సెలెక్ట్ చేశానో కూడా చెప్తాను, ఎందుకంటే నీకు నమ్మకం వస్తుంది. సో ఇలా నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ విధంగా ఆలోచిస్తున్నాను, కారణం ఏంటంటే ఇలా అడగచ్చేమో. మొన్న కూడా మనం ర్యాపిడ్ రివిజన్ ఇట్లాంటివి కొన్ని చేసినప్పుడు టెట్ అప్పుడు కూడా పలాని ఏరియాస్ నుంచి క్వశ్చన్ వస్తుంది, సౌష్ఠవం అని చెప్పినప్పుడు చెప్పా, మీకు ఈసారి సౌష్ఠవంలో రేఖా సౌష్ఠవం, బిందు సౌష్ఠవం ఇలా అడగకపోవచ్చు, సౌష్ఠవ రేఖలే లేని త్రిభుజం ఏది, సౌష్ఠవ రేఖలే లేని చతుర్భుజం ఏది అని లైవ్లో అడిగా. మీరు ఆ లైవ్ ఎప్పుడైనా వెళ్ళి చూడొచ్చు. ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ అడిగాడు, సౌష్ఠవ రేఖలు లేని త్రిభుజం ఏదని. అంటే ఆ టైం అది ఎవరు కాదండి, అది అనలైజ్, దాన్ని గమనిస్తే చాలు. ఇది గెస్ చేయడానికి మనం జాతకాలు చెప్పుకోక్కర్లేదు. ప్రజెంట్ ప్రీవియస్ క్వశ్చన్లతో పోలిస్తే ప్రజెంట్ అడిగే విధానం ఎలా మారింది అన్నప్పుడు మనం ఒక 100 అవకాశాలను ఆలోచించుకున్నప్పుడు వాటిల్లో 10 అవకాశాలు తగులుతాయి. ఇది నేను ఆలోచించినా నువ్వు ఆలోచించినా తగులుతాయి, రైట్? సో ఈ విధంగా మన ప్రిపరేషన్ ఉండాలి. ఓకేనా? అప్పుడు మీరు అనుకోవచ్చు, సార్ ఇంత తక్కువ టైంలో మీ బుక్ కూడా మేము చూసాం సార్, దాదాపు 900 పేజీలు ఉంది, ఎక్కడ సార్ చదివేది, ఇచ్చిన 55 రోజులు 60 రోజుల్లో, మాకేమో ఉన్న అన్ని సబ్జెక్టులు ఉన్నాయండి. నా బుక్ని మీరు 900 వేయకూడదండి, 900/2 వేయాలి, 450. నేను బైలింగ్వల్లో రాశాను. మీకు తర్వాత కూడా మీరు ఇంకొక ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడా ఆ పుస్తకం పనికి రావాలి, మళ్ళీ వేరే పుస్తకాలు కొనకూడదనే ఉద్దేశంతో ఇప్పటివరకు వచ్చింది అదే. సార్ మేము టెట్కి కొన్నాం, డిఎస్సికి కొనాలా, ఇవన్నీ లేకుండా సమగ్రంగా ఒక పుస్తకం తయారు చేశాను. సో అది మీరు ఇంగ్లీష్లో కూడా ఉంది కాబట్టి, అంటే తెలుగుని ఓన్లీ సపరేట్ చేసుకున్నా, లేదా మీరు ఇంగ్లీష్ మీడియం అయి ఓన్లీ ఇంగ్లీష్ సపరేట్ చేసుకున్నా 450 పేజెస్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ క్లాసులు, ఇప్పుడు అలాంటి వాళ్ళందరం కూడా చాలా కాలంగా తెలుగు మీడియంలో మన డిఎస్సీలు నడిపాం కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో వస్తున్నప్పుడు తెలుగు పదాలను కాంబినేషన్లో వాడుతూనే చెప్తాం కాబట్టి ఆ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కూడా కన్సర్న్ లింక్ తెలుస్తుంది. సో దట్ ఈస్ బెటర్ అండర్స్టాండింగ్ దాన్ ఓన్లీ ఇంగ్లీష్. ఎందుకంటే ఓన్లీ ఇంగ్లీష్లో చెప్తే దాని యొక్క మీనింగ్ అంత స్పష్టంగా అర్థం కాదు. ఈ కంపారిజన్ ఎప్పుడైతే తెలుగు ఇంగ్లీష్ ఉందో అప్పుడు ఆటోమేటిక్గా ఖచ్చితంగా కాన్సెప్ట్ ఇంకా కూడా బలంగా ఏర్పడుతుంది. ఓకేనా? అంటే మీరు పేజీలు సగమే లెక్కేసుకోవాలి, డెఫినెట్లీ ఆ రెండో లాంగ్వేజ్ అనేది మాత్రం మీకు ఎక్కడో దగ్గర ఉపయోగపడుతుంది. ఓకేనా? ఎక్కడ సార్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక తెలుగు మీడియం స్టూడెంట్ సార్, నాకెందుకు ఉపయోగపడుతుంది సార్? నువ్వు తెలుగు మీడియం స్టూడెంట్ అయినా బుక్ చదివేటప్పుడు చదువుతూ ఆ ఇంగ్లీష్ పదాన్ని జస్ట్ నీ మైండ్లో నువ్వు చదవకపోయినా, ఓకేనా, ఎక్కడో మన సెమీ కాన్షియస్గా ఎక్కడో ఉంటుంది, ఎక్కడో మన సెకండరీ మెమరీలో ఉంటుంది, ఎక్కడో దగ్గర స్టోర్ అయి ఉంటుంది. రేపు ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు మొన్న జరిగినట్టే ఎక్కడైనా తెలుగులో తప్పించి ఆన్సర్ రాకపోతే వెంటనే ఆ క్వశ్చన్ నువ్వు ఇంగ్లీష్లో చూసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనకు తెలుగు ఇంగ్లీష్ కలిపే కదా ఎగ్జాము, తెలుగులో రాలేదు క్వశ్చన్, ఇంగ్లీష్లో. సార్ ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ కదా సార్, ఒకటే డిస్ప్లే అవుద్ది కదా, ఎట్లా ఏమి లేక పైకి వెళ్ళి ఇంగ్లీష్ అని క్లిక్ చేసామంటే క్వశ్చన్ ఇంగ్లీష్లోకి మారద్ది, మళ్ళీ తెలుగులోకి నెక్స్ట్ క్వశ్చన్ నుంచి తెలుగులోనే వస్తాయి, ఈ క్వశ్చన్ ఒకటి ఇంగ్లీష్లో మారద్ది. ఓకేనా? అప్పుడు చూసుకోవచ్చు. ఎందుకంటే రేపు ఫైనల్గా తెలుగులో ఇంగ్లీష్లో ఉన్నప్పుడు తెలుగులో తప్పు ఉండి ఇంగ్లీష్లో కరెక్ట్ ఉంటే ఇంగ్లీష్నే ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది. అవకాశం కాదు, తీసుకుంటారు, తెలుగును తీసుకోరు. కాబట్టి ఖచ్చితంగా మనకి డెఫినెట్లీ వీ నీడ్ ఎ మినిమమ్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. కాబట్టి ఈ అన్ని కారణాలను ఉపయోగించుకొని రాసుకున్నాం. కాబట్టి మీరు ఆ పేజీల్లో సగమే లెక్కేసుకోవాలి, సగాన్ని కూడా పూర్తి చేయించే బాధ్యత అయితే నాదే. సో ఆ పూర్తి చేయించడం కోసమే మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో మీ ముందుకు రావడం జరిగింది. సో దీన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటారని, సో ఈ మ్యాథ్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈ డిఎస్సిలో నేను నిర్వహించే ఏకైక ప్రోగ్రామ్. S&S పబ్లికేషన్స్లో కూడా నేను ఇంకా వేరే ప్రోగ్రామ్స్లో పాలు పంచుకోవడం లేదు. కారణం ఏంటంటే దీనికి ఉన్న టైంని కేటాయించాలి. సో ఇంకా కమర్షియల్గా కాకుండా ఈసారి ఖచ్చితంగా దీనికి ఉన్న టైంని కేటాయించి పూర్తి స్థాయిలో దీంట్లోనే ఇంకా ఏదైనా చేయగలిగితే ఇంకొక అడిషనల్ వర్క్ చెప్పనివి కూడా చేయాలి అనే ఒక కోరికతోనే ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నాం. సో దీని అందరూ ఉపయోగించుకుంటారని, ఈ 4 రోజుల ఆఫర్ మ్యాక్సిమం 26th 27th క్లోజ్ అయిపోద్ది ఆఫర్. ఆఫర్ ఏం కాదు, ఆ ప్రోగ్రామే క్లోజ్ అయిపోద్ది. 26th 27th ప్రోగ్రామే
ఇంకా కొత్తగా చేర్చే వాళ్ళని తీసుకోకుండా ఉన్న వాళ్ళతోనే కంటిన్యూ చేసుకుంటాము. సో ఈలోపు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వాళ్ళందరూ జాయిన్ అయితే వాళ్ళని బ్యాచ్లుగా డివైడ్ చేసి బ్యాచ్ల పరంగా దాన్ని సక్సెస్ చేసుకుంటూ వెళ్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్జిటి సిలబస్ని మాత్రం ఈ విధంగా మీరు అనాలిసిస్ చేసుకొని ఈ విధంగా నేను ఎలా అయితే 3 కేటగిరీలుగా వర్గీకరించానో అలాగే మీరు ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా అన్ని ఏరియాస్లో మనం స్కోర్ చేస్తాము. మార్క్స్ మనకు ఫుల్ స్కోర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తెలంగాణ డిఎస్సి 2023 మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ఇంతలాగా మీరందరూ ఆదరించి సక్సెస్ చేసినందుకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ నుంచి మా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ నూతన సిలబస్ ని ఆధారంగా చేసుకొని మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఇది టోటల్ గా 55 డేస్ లో మన సిలబస్ ని కంప్లీట్ చేయడంతో పాటు ఎవ్రీడే క్లాసెస్ అండ్ అలాగే ఎవ్రీడే ఎగ్జామ్స్ ని కూడా ఎస్ఎన్ఎస్ యాప్ లో నిర్వహించడం జరుగుతుంది. ఈ టోటల్ ప్యాకేజ్ లో మీకు 8 బుక్స్ ఉచితంగా లభిస్తాయి అండ్ ఆల్ యూ హావ్ టు పే ఇస్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. అయితే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరు త్వరగా ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ క్లాసెస్ అన్ని మనకి సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ చేయబడతాయి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే టెస్ట్ సిరీస్ ని మీరు ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్లీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ మీదే అవ్వాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్లీ వన్ స్టాప్ డెస్టినేషన్ అంటే మాత్రం అది ఎస్ ఎగ్జామ్స్ అడ్డానే. ఎందుకంటే ఎంతో రీసెర్చ్ చేసి టెస్ట్ సిరీస్ ని తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ టెస్ట్ సిరీస్ ని ఆన్లైన్ లో ఎగ్జామ్ ద్వారా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఫేస్ చేసుకోవచ్చు. అయితే ఈ టెస్ట్ సిరీస్ ని మీకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో అవైలబుల్ గా ఉంది. సో ఎస్ ఎగ్జామ్స్ అడ్డాని ఇమీడియట్ గా డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ టెస్ట్ సిరీస్ కేవలం 499 రూపీస్ కే మీకు అవైలబుల్ గా వచ్చింది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఇందులో భాగంగా మనకి 40 డైలీ టెస్ట్ ఉంటాయి, 5 రివిజన్ టెస్ట్ ఉంటాయి అండ్ 5 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఈ టెస్ట్ సిరీస్ ఆర్ ఓపెనింగ్ ఫ్రమ్ సెప్టెంబర్ 25 అండ్ 3 months వ్యాలిడిటీతో మీకు అవైలబుల్ గా ఉంది. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ తెలుగు టెస్ట్ సిరీస్ లో భాగంగా 50 డేస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో 40 డైలీ టెస్ట్, 5 రివిజన్ టెస్ట్ అండ్ 5 గ్రాండ్ టెస్ట్ జరుగుతాయి. అయితే 3 months వ్యాలిడిటీతో ఉన్న ఈ టెస్ట్ సిరీస్ కాస్ట్ వచ్చేసి మనకి 499 రూపీస్ అండ్ ఇది సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ కాబోతుంది. నూతన సిలబస్ ని బేస్ చేసుకొని తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టెస్ట్ సిరీస్ ని రూపొందించడం జరిగింది. ఇందులో భాగంగా మనకి 40 డైలీ టెస్ట్ ఉంటాయి, 5 రివిజన్ టెస్ట్లు ఉంటాయి అండ్ 5 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. టోటల్ గా ఇది 50 డేస్ ప్రోగ్రామ్ 499 రూపీస్ కి మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్ వచ్చేసి సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ దీని వ్యాలిడిటీ ఇస్ ఓన్లీ ఫర్ 3 months. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెస్ట్ సిరీస్ మనకి 499 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. ఇందులో మనకి 50 డేస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇందులో భాగంగా 40 డైలీ టెస్ట్ ఉంటాయి, 5 రివిజన్ టెస్ట్ ఉంటాయి అండ్ 5 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. సెప్టెంబర్ 25 నుంచి ఈ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది అండ్ దీని వ్యాలిడిటీ వచ్చేసి ఫర్ 3 months. ఆల్ యూ హావ్ టు పే ఇస్ ఓన్లీ 499 రూపీస్ మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టెస్ట్ సిరీస్ మనకి 499 రూపీస్ కే అవైలబుల్ గా ఉంది అండ్ ఈ టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ కాబడుతున్నాయి. ఇందులో మీకు దొరికేదల్లా 40 డేస్ ఆఫ్ డైలీ టెస్ట్, 5 రివిజన్ టెస్ట్ అండ్ 5 గ్రాండ్ టెస్ట్. అయితే దీనికి సంబంధించి టోటల్ గా వ్యాలిడిటీ పీరియడ్ వచ్చేసి ఇట్ ఇస్ ఫర్ 3 months అన్నమాట. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎస్జిటి మ్యాథ్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మనకి ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో అవైలబుల్ గా ఉంది. ఈ మ్యాథ్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కి సంబంధించిన హైలైట్ పాయింట్స్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాథ్స్ అన్న వెంటనే మనకి టక్కన గుర్తొచ్చేది చైతన్య సార్. సో చైతన్య సార్ ఆయన స్వహస్తాలతో ఆయన సిలబస్ ని డిజైన్ చేయడంతో పాటు నోట్స్ ప్రిపేర్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది స్టూడెంట్స్ కి అందుబాటులో ఉంచడంతో పాటు అంటే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు మీకు కొరియర్ చేయడంతో పాటు ఇంకా వీడియో క్లాసెస్ కూడా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఆల్ యూ హావ్ టు పే ఇస్ కేవలం 1099 రూపీస్ మాత్రమే అండ్ 5 months వ్యాలిడిటీతో ఉంటుంది ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్. సో ఇమీడియట్ గా ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలోకి వెళ్ళి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిపోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ సాధించవచ్చు. ఎక్స్క్లూసివ్ గా చైతన్య సర్స్ మ్యాథ్స్ క్లాస్ నోట్ బుక్ మీ దగ్గర ఉందా? బట్ స్టిల్ యూ వాంటెడ్ టు జాయిన్ దిస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్? ఇట్ ఇస్ ఆల్ ఫర్ యూ. ఎస్పెషల్లీ ఆంధ్ర అండ్ తెలంగాణకి సంబంధించి ఎస్జిటి మ్యాథమెటిక్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో చైతన్య సర్స్ నోట్ బుక్ మీకు అక్కర్లేదు. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకోసమే. అయితే దీని కాస్ట్ వచ్చేసి మనకి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీరు కూడా ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటే కేవలం 599 రూపీస్ మాత్రమే అండ్ దీనికి 5 months వ్యాలిడిటీ అవైలబుల్. తెలంగాణ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1799 రూపీస్ కు మాత్రమే 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలు మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ విత్ 6 months వ్యాలిడిటీ ఓన్లీ 1799 రూపీస్ మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ పెడగాగి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ ఇస్ ఓన్లీ ఫర్ రూపీస్ 1799 విత్ అ వ్యాలిడిటీ ఆఫ్ 6 months. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 6 నెలల వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలు మాత్రమే. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు అందిస్తున్న స్పెషల్ ఆఫర్స్ ని మీరు కూడా అందుకోవాలి అని అనుకుంటే ముందుగా మీరు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళ యాప్ ని ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అనే యాప్ ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి.